జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం పొద్దున 6 గంటల నుంచి క్యూ లైన్లో నిల్చున్నామని వాపోయారు. జిల్లాలో అతిపెద్ద మండలమైన ఉమ్మడి రేగొండ మండలానికి అధిక సంఖ్యలో యూరియా బస్తాలు కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులకు రైతులు విన్నవించుకున్నారు. రేగొండ గ్రామము మాది రేగొండ గ్రామ పంచాయతీ. రేగొండ గ్రామ పంచాయతీలో సొసైటీ సహకార సంఘం అని రైతులది ఇక్కడ సంఘం ఉన్నది. ఈ సంఘం ఆఫీసులో అంతకుముందు వట్టిగా ఆధార్ కార్డు స్టంప్ తీసుకొని ఎవరు వచ్చినా బస్తాలు ఇచ్చిండ్రు. ఈరోజు బస్తాలు లేవని భార్య భర్తలు అందరు వచ్చి ఇక్కడ పడికాపులా కాసినా కూడా ఒక్కొక్క బత్తిత్తలేరు. ఇప్పుడు 400 బస్తాలు వచ్చినాయంటే 800 మంది లైన్లు ఉంటారు. 8 మంది లైన్లో ఉంటారంటే వాళ్ళ భార్య భర్తలు ఇక్కడ బాయికాడ పని చేసుకుంటారు కూడా వచ్చి 800 కూలి 300 కూలి కూడా వచ్చి పడికాపులా కాసినా కూడా 3 రోజులైనా ఒక బత్త అంతలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఏమన్నాడు? రాజకీయానికి వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పోయి కూడా స్టార్ట్ అయ్యాయి. నేను ఎప్పుడు నన్ను సీఎంని చేయండి పెద్దమ్మ తమ్ముడా అన్న నన్ను సీఎం చేస్తే మీకు ఏడవైనా కూడా బత్తాలు ఫ్రీగా దొరుకుతాయి, నా ప్రభుత్వంలో ఎవ్వరు ఇబ్బంది పడద్దని చెప్పిండు. ఇక్కడ ఈరోజు భార్య భర్త పిల్లల కాంచాలు వచ్చి వంట వార్పు చేసినా కూడా ఇక్కడ బత్త దొరుకుతలే వరకు. మరి మీ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఎట్లు ఇచ్చినాయి? మీ ప్రభుత్వంలో ఎందుకు ఈ షార్టేజ్ అవుతుంది? మరి మీరు జోలెలు నింపుకుంటాలా? మరి షార్టేజ్ చేసి ఎక్కడన్నా గోదాలలో నింపుతాలా? మరి రైతులు రోజు పని చేసుకోకుండా భార్య పిల్లలు వచ్చి ఇక్కడ పడిగాపులా కాసి ఒక్క బత్త కొంత పోయి 4 ఎకరాల రైతు ఒక్క బత్త యూరియా కొంత పోయి ఎత్తే మనకి ఏం పంటమంటుంది? ఉన్న పుచ్చలు కూడా తెంపి మందు తాగి బాయికానే పై సవ్వు అంటాలా? మరి ఉరేసుకొని సవ్వు అంటాలా? మరి మీ జోలలు మీరు నింపుకుంటే వీళ్ళకి ఇక్కడ ఉన్న రైతులు ఎవరి జోల నింపాలి? నీ మాది రేగొండ మండల్ పోచంపల్లె విలేజ్. ఈ రోజు తెల్లారంగా 6 గంటలకు సొసైటీ ముందు లైన్ కట్టినాం. ఏఓ గారు వచ్చి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఇయ్యాం, పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకి ఇస్తామని ఏఓ గారు చెప్పడం ఇది చాలా విచిత్రం. నేను కౌలు రైతును 10 ఎకరాల భూమి కౌలు పడితే ఈ రోజు వచ్చేసి ఒక బస్తా లైన్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా డాక్యుమెంట్ ఉంటేనే ఇస్తామంటే అన్న అవగాహన తీసుకొచ్చిలా రైతుల దగ్గర ఏదన్నా డాక్యుమెంట్ గుర్తింపు కార్డు ఇచ్చిందా ప్రభుత్వ పరంగా? కౌలు రైతులకు ఇంత భూమి ఇంత యూరియా ఇస్తామని అట్లా కాకుండా అధికారులు మొండి వైఖరితోటి ఇట్లా రైతులను పలసగా మాట్లాడడం, 400 బ్యాగులు తీసుకొచ్చి ఈరోజు 1500 మంది రైతులను పలసపడడం కోసం పోలీసు వాళ్ళని పెట్టి బూట్ల సపోర్ట్ తోటి బత్తాలు పంచడం కరెక్ట్ కాదు. ఎవరైతే ఈ యూరియా తీసుకుపోయి రైతులే అన్న పాల వ్యాపారం చేస్తారో ఆ పాల వ్యాపారానికి ఈజీగా వస్తాయి. రైతు 6 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డా 9 గంటలు దాటుతుంది. ఇప్పటి వరకు వచ్చిన నాదులు లేడు, రైతును పట్టించుకున్న నాదులు లేడు. కాబట్టి వెంటనే ప్రతి బత్త రైతుకు అందియాలి. ఒక విలేజ్కి 500 బత్త డిమాండ్ ఉండగా ఈరోజు 500 బత్త మండలానికి పంపితే మండలంలో 27 విలేజ్లు ఉంటే ఏ రైతుకు అందిస్తారు, ఏ ఎకరానికి అందిస్తారు? కాబట్టి వెంటనే